జూన్ 2న భారీ బహిరంగ సభ. 99 రోజుల కార్యక్రమంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. నేడు కార్యదర్శులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సర్కార్ చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమం ఎజెండాపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామం ఇలా వివిధ స్థాయిలో 99 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, వివిధ శాఖలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలని పూర్తి సమాచారంతో కూడిన నివేదికలు రూపొందించాలని మంత్రులు సూచించారు. వచ్చే నెల 4 లేదా 5 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల పాటు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలనే ప్రతిపాదన అన్ని శాఖల కార్యదర్శులు ఉపసంఘానికి అయితే వివరించారు. వీటిపై సచివాలయంలో ఈరోజు అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ ఎజెండా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు సీఎం మళ్ళీ కలెక్టర్లతో సమావేశం కూడా కాబోతున్నారన్నమాట. సో ఈ విధంగా మంత్రివర్గ ఉపసంఘం, అదేవిధంగా సీఎం కూడా ఉద్యోగులతో సమావేశం అయితే చేయబోతున్నారు ఈ కార్యక్రమాలకు సంబంధించి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ ఏ పథకాలు ఏ టైంలో అమలు చేస్తున్నాం ఏంటనేది కూడా ప్రజలకైతే తెలియజేయబోతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్